అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికార దిశగా 50 సంవత్సరాల బీసీ ముందుకు తీసుకుపోతున్న ఉద్యమాన్ని గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న తనయుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ అరుణ్ అన్న బర్త్డే సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బర్త్డే వేడుకలు బీసీ సంక్షేమ హాస్టల్ వద్ద నిర్వహించడం జరిగింది. అభివృద్ధి ఆత్మగౌరవం రాజ్యాధికార దిశగా 50 సంవత్సరాల బీసీ ముందుకు దూసుకుపోతున్న ఉద్యమాన్ని గౌరవ పెద్దలు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న తనయుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ డాక్టర్ అరుణ్ అన్న బర్త్డే సందర్భంగా నల్గొండ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బర్త్డే వేడుకలు బీసీ సంక్షేమ హాస్టల్ వద్ద నిర్వహించడం జరిగింది. బీసీలకు గత 70 సంవత్సరాల పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలను వెలుగెత్తి చాటుతూ ప్రతి పార్టీ బీసీలకు మోసం చేస్తూ అధికారం అనుభవిస్తూ జరుగుతుంది. చట్టసభలో 2029లో జరిగే ఎన్నికలలో అరుణ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమాల ఫలితం ఏర్పడి 72 అసెంబ్లీ సీట్లు బీసీలకు గెలిపించే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేసి ముందుకు పోదామని ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దూర్పు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అన్నారు. వారికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండె వెంకటేశ్వర్లు, బీసీ సంక్షేమం జిల్లా ప్రధాన కార్యదర్శి అలివేలు, బీసీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగం లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం వైస్ ప్రెసిడెంట్ ఒక్కతట్ల వెంకన్న, విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిబాబు, యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లిబోయిన సతీష్ యాదవ్, జిల్లా కార్యదర్శులు వల్లకీర్తి శ్రీనివాస్, ఎంకన్న యాదవ్, గట్టికొల్ల సత్యనారాయణ యాదవ్, లింగంపల్లి ప్రవీణ్ కుమార్, సాయి కొవ్వూరి, హరిబాబు, బొజ్జ దుర్గయ్య, రాపోలు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అక్కడ కొద్ది ముందుకున్నా నాకు 11 లేదా 12 నాలుగు గుర్తు చేయనా? ఓకేనా? అన్న ఇటు చూడాలి, ఇక చూడండి అన్న ఐరనా చూడు, ఇద్దరు చూడాలి. ఫోన్ చేసినా మనోడు కనుక్కొని ఫోన్ చేస్తాను. ఎలక్షన్ కాకముందుకే చేస్తాను, అందుకని అన్న నత్తోనక దింపారు. అన్న ఇడు గుండె ఏదో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారి తనయుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అభివృద్ధి ఆత్మగౌరవ రాజ్యాధికార దిశగా ఎన్నో పోరాటాలు చేస్తున్నటువంటి బీసీ సంక్షేమ సంఘాన్ని ముందుకు తీసుకువెళ్తున్నటువంటి అరుణన్న నాయకత్వంలో మునుముందు ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటుతూ 42% రిజర్వేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి. రాబోయే ఎలక్షన్లో చట్టసభల్లో బీసీ సంక్షేమ సంఘం యువ నాయకుడు ఆర్ కృష్ణన్న నేతృత్వంలో 72 సీట్లు బీసీలను గెలిపించుకునే విధంగా
సమాయత్తం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వారికి అష్టారోగ్యాలు సుఖ సంతోషాలు ఆ దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ నిండు నూరేళ్ళు ఉండాలని పుట్టినరోజు శుభాకాంక్షలు నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి తెలియజేస్తూ ఉన్నాం. ఆర్ కృష్ణయ్య గారి కుమారుడు అయినటువంటి అరుణ్ గారి జన్మదిన సందర్భంగా శివాజీనగర్లో బీసీ హాస్టల్ యందు వారికి ఘనంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంగా కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అరుణ్ ఈ యొక్క బీసీ సంఘాలకు ఉన్నత స్థాయిగా ఎదిగే విధంగా తను తన నాన్నలాగా ముందుకు తీసుకుపోయి ఈ యొక్క ఆయనకు కూడా బీసీకి ముందు పురోగతి కొరకు ఎక్కువ ప్రయత్నం చేయాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. బీసీల టైగర్, బీసీల దళపతి అయిన ఆర్ కృష్ణయ్య గారి ఏకైక తనయుడు. తన యొక్క ఉద్యమాన్ని ఆర్ కృష్ణయ్య యొక్క ఉద్యమాన్ని రేగా అరుణ్ గారు కూడా వారి భుజాలపైన వేసుకొని రాబోయే రోజుల్లో బీసీలకు మేమెంతో మాకంత వాటా వచ్చేంత వరకు రేగా అరుణ్ గారు ముందుండి రాజకీయంగా బీసీలకు రావాల్సిన వాటా కోసం శతవిధాల ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ జన్మదిన సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు యొక్క బీసీలు ఎక్కడ పోటీ చేసినా ఉన్నతమైన బీసీని ఎన్నుకొని ఖచ్చితంగా బీసీలకే ఓట్లేసి బీసీలనే ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దాలి. అదేవిధంగా జనరల్ స్థానాల్లో బీసీలు పోటీ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బీసీలు ఐక్యంగా ఉండి జనరల్ స్థానాల్లో కూడా బీసీలని ఎన్నుకొని మన బీసీల యొక్క చత్తా చాటాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. గతంలో గ్రామ సర్పంచ్ ఎలక్షన్లలో ఇప్పటికే కొంత మెరుగైన బీసీ వాదం ఇప్పుడు కార్పొరేటు కౌన్సిలర్లలో కూడా బీసీ వాదాన్ని బలంగా వినిపించాలని చెప్పి బీసీ ఓటర్లందరికీ మరొకసారి చేతులు జోడించి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.